మరుసటి రోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ప్రొద్దుటూరులోని ఎస్ఎస్ మాల్కి ఆపోజిట్లో ఉండే హైదరాబాద్ చెప్స్కి ఎదిగిన వచ్చి ఇక్కడ లోపల ఉలవచారు బిర్యానీ ఆర్డర్ చేసేసి ఇక్కడ కూర్చున్నాను. పార్సల్ చెప్పినాను. ఇంకా బిల్లు ఎతికిన ఒకటి ఫ్యామిలీ ప్యాక్ తీసుకునేసరికి 740 రూపాయలు ఎతికిన పడింది. తమ్నైల్ చూసిన వాళ్ళకి మైలవరం రిజర్వాయర్లో బోటింగ్ అని చెప్పేసి సడన్గా ఇక్కడ హైదరాబాద్ చెప్స్లో ఈ దర్శనం ఏంటని అనుకుంటున్నారేమో. చెప్తా దాని గురించి మనం పోను మాట్లాడుకుందాం. ఈ సంవత్సరంలో షూట్ చేసినటువంటి చివరి వీడియో ఇదే అవుతుందేమో. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ మాటలలోనే మనం చెప్పినటువంటి ఉలవచారు బిర్యానీ ఎతికిన వచ్చేసింది. ఇంకా తీసుకెళ్ళి ఎతికిన ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. 2 బిర్యానీలు ఎతికిన 714, అదే ఫ్యామిలీ ప్యాక్ ఎతికిన 746. అదే తీసుకుంటే నా బిల్లు చేంజ్ చేయకుండా అలానే ఇచ్చేసినాడు. ఈ బిర్యానీ గొల్ల కాసేపు పక్కన పెట్టి లాస్ట్ వీడియో ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. ఇక్కడ బోటింగ్కి వచ్చినాను. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు సడన్ షాక్ ఇచ్చేసినారు. అందుకే ఈరోజు ఎలాగైనా సరే బోటింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మైలవరం రిజర్వాయర్కి అయితే స్టార్ట్ అయిపోయినాను. అదనమాట అసలు విషయము. ఇంకా గండికోట దాటిన తర్వాత ఇట్లా రిసార్ట్ ఎతికిన ఒకటి కనిపించింది. ఇది ఏపీ టూరిజం వల్ల ఎతికిన మేనేజ్ చేసుకుంటా ఉన్నారనమాట. ఇంకా ఊరు దాటిన తర్వాత ఎతికిన మనకు కొండ దిగేటప్పుడు ఇట్లా మైలవరం రిజర్వాయర్ దూరం నుంచి ఎంత బాగా కనపడుతుంది చూడండి. క్లైమేట్ ఎతికిన మరీ చల్లగా ఉంది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాను కాబట్టి చలిగా ఉంది. మనం గండికోట పోయేటప్పుడు ఇదే దారిలో నుంచి వచ్చినాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోయినామంటగిన మైలవరం రిజర్వాయర్ ఎతికిన ఉంటుంది. ఇక్కడ చూడండి చూపించాను. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఎతికిన ఉంది. బోటింగ్ మైలవరం డ్యామ్ అని రాసినారు చూడండి. ఇక్కడ దారిలో ఎక్కడో చోట ఆగి టిఫిన్ చేద్దామని అనుకుంటా ఉండి ఈ బోర్డు దగ్గర 5 కిలోమీటర్స్ అని రాసినారు కదా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలని అనుకుంటాండి. దారిలో ఒక చిన్నపిల్లాడు అయితే కనిపించినాడు. ఈ బోర్డు పక్కనే ఒక అవ్వ వేసాన్న దోశలు అని చెప్పినాడు. అవ్వ దగ్గర మనం పోయేసరికి 2-3 ఉన్నారు. ఇంకా టేస్ట్ ఎతికిన మామూలుగా లేవు, ఎక్సలెంట్గా ఉన్నాయి. 4 దోశలు ఎతికిన తిన్నాను. ఒక్కొక్క దోశ కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇంకా ఈ దోశలు తిని ఊరు లోపల నుంచి పోతా ఉంటే ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక గుడి అయితే కనపడింది. ఇది రాముల వారి గుడి, గుర్తుపెట్టుకోండి. వచ్చేటప్పుడు దీని గురించి ఎతికిన మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే ఎతికిన ఫైనల్గా మనము మైలవరం రిజర్వాయర్ పైన ఆనకట్ట మీద ఎతికిన పోతా ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి కిందికి పడవ కనపడుతుంది చూడండి. ఇక్కడ నుంచి మనము బోటింగ్ ఎతికిన చేయాలి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో మనము రిజర్వాయర్ మధ్యలోకి అంటే పైనుంచి చూడడానికి వ్యూ పాయింట్ ఎతికిన ఒకటి ఉంది. బట్ ఇక్కడ ఎతికిన వీళ్ళు ఇనుపతోటి కంచె వేసినారు. అటువైపు వెళ్ళకుండా మేబీ ఇది చిలుము పట్టింది అని చెప్పేసి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇక్కడ కంచె వేసినట్టున్నారు. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అటువైపు ఎతికిన కొన్ని పక్షులు ఎతికిన అరుపులు చేస్తూ ఉన్నాయి. ఇంకా మనం అక్కడ ఎతికిన బోటింగ్ ఎక్కాల్సి ఉంటుంది. బోటింగ్ చేయాలంటే మినిమం 4 ఎతికిన ఉండాలి సార్ అని చెప్పినారు. సరే అని చెప్పేసి మనం కూడా ఇక్కడికి వచ్చి కట్ట మీద నుంచి ఎతికిన విజువల్స్ ఎతికిన ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఎదురుగా ఎతికిన పక్షులు విపరీతంగా సౌండ్ చేస్తున్నాయి. ఇంకా కట్ట మీద నుంచి విజువల్స్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ రిజర్వాయర్లో నుంచి కిందికి ఎతికిన కాలువ ఎతికిన ఉంది. ఇక్కడి నుంచి వాటర్ ఎతికిన కిందికి వెళ్తూ ఉన్నాయి. మనం అక్కడికి కూడా వెళ్దాము. ఒకసారి కిందికి వెళ్దాం చూడండి ఎంత బాగుందో. రిజర్వాయర్ పైనుంచి ఎతికిన చుట్టూ తిరిగి ఇప్పుడు ఎతికిన కిందికి వచ్చినాను. ఇక్కడ మనం చూసే వాటర్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఎతికిన చాలా లోతుందని అక్కడ కూర్చుని పెద్ద అని చెప్పినాడు. మినిమం 30 నుంచి 40 అడుగుల లోతు ఉంటుందంట ఇక్కడ. కానీ నాకు చూడడానికి చాలా తక్కువ ఉందేమో, కాళ్ళు కడుక్కోవచ్చేమని నేను అట్లా ఫీల్ అయినాను. ఆయన చెప్పేసరికి కనీసం మనం కాళ్ళు కాదు కదా చేతులు కానీ పెట్టలేదు. నేను ఎతికిన అంత లోతు ఉన్నాయంట ఇక్కడ వాటర్ ఎతికిన. అక్కడ ఎదురుగా కనిపించే గేట్ల దగ్గర చూడండి వాటర్ ఫ్లోటింగ్ ఎతికిన భారీగా ఉంది. అక్కడున్న వాటర్ ఎతికిన రివర్స్ రిజర్వాయర్లోకి కొట్టి పడేస్తున్నాయి. మనం అనుకుంటాం కానీ ప్రకృతికి ఒకసారి కోపం వచ్చిందంటే దాని ముందు ఎవరు తట్టుకోలేరు. అంత శక్తి అనేది ప్రకృతికి ఉంటుంది. ఈ పంచభూతాలలో ఉండే ఈ నీటికి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. అనుకుంటే ఉప్పెనలాగా ఈ ప్రపంచాన్ని అంతా కప్పేసేంత నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడండి నీళ్ళ శబ్దానికి ఎతికిన వణుకు పుడుతుంది. అసలుకు పైనుంచి నిలబడుకుంటే వామ్మో ఇది మొత్తం షేక్ అవుతుందేమో అనేటట్టుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద అని చెప్పే విషయాలు మాట్లాడుకుంటా ఒక్కోటి తెలుసుకున్నాను.
ఇక్కడ ఆయన పెద్దాయన కూర్చున్నాడు కదా, ఆయన చేపలు పట్టడానికి ఎతికిన వచ్చినాడంట. కూర్చున్నా కదా చేపలు పట్టడానికి ఎట్లా పడతావు అని అడిగినాను, కానీ ఆయన అక్కడే కట్టేసినాడని చెప్పినాడు. ఇక్కడ చూడండి చేప ఒకటి ఎట్లా ఎగురుతుందో, ఈయన పైనుంచి తాడుతోటి ఒకటి యూరియా సంచి ఉంటాయి కదా, దాని పట్టణ ఎతికిన కింద కట్టినాడు. అవి ఎగిరి వచ్చి ఇక్కడ పడుతున్నాయంట. వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత చేపలు తీసుకుంటున్నాడు. అదే ఆయన చెప్పిన విషయము. ఇంకా ఫైనల్గా ఎతికిన మంది ఎక్కువైపోయినారు, అదే బోటింగ్ చేయడానికి అవసరమైనటువంటి మంది ఎతికిన వచ్చినారు. ఇంకా సరే అని చెప్పేసి అక్కడి నుంచి నేను బోటింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చేసరికి స్పీడ్ బోటు నార్మల్ బోటు రెండు ఉంటాయి. స్పీడ్ బోట్ ఎతికిన 200 రూపాయలు. అక్కడ ఉన్నది ఎదురుగా పెద్దది ఉంది కదా నార్మల్ బోట్ అంటే కినేది మామూలుగా పోతుంది, స్పీడ్గా పోదు. బట్ ఏంటంటే కినా స్పీడ్ బోట్ ఎంత దూరం ఎతికిన పోతుందో ఇది కూడా అంతే దూరం పోతుంది అనమాట. ఇది ఎతికిన 100 రూపాయలు, స్పీడ్ బోట్ ఎతికిన 200 రూపాయలు. స్టార్టింగ్లో నేను స్పీడ్ బోటే ఎక్కుదా అనిపించింది, కానీ ఎందుకు ఆ నీళ్ళని చూసేసరికి నాకు ఎక్కాలనిపించలేదు. ఇంకా అంటే నీళ్ళు అట్లా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే మినిమం అది 30 మీటర్లు లోతు ఉందని చెప్తున్నారు. మనకు ఏం అవసరం స్పీడ్ బోట్ సడన్గా ఉన్నట్టుండి ఆగిపోతే ఎందుకురా స్వామి అని చెప్పేసి నేను ఇంకా ఎక్కకుండా ఈ పెద్దది ఎక్కుదాం, లైఫ్ జాకెట్ ఇచ్చింటికి వేసుకొని నిమ్మలంగా నీటిని ఆ వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా లోపల ఎదిగిన కూర్చున్నాము. అక్కడ ఉన్నటువంటి స్పీడ్ బోట్ ఎతికిన వాళ్ళు మాకన్నా ముందే కదిలినారు. వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అవుదాంలే అని చెప్పినారు. సరే అని చెప్పినాము. ఇంకా వాళ్ళు ఎతికిన రిటర్న్ వచ్చేసరికి మేము ఇంకోసారి కూడా పోతాము, మీ దాంట్లో మేము కూడా వచ్చామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మాతో పాటు ఎక్కినారు. ఇంకా వాళ్ళు వచ్చే ముందరగా ఎతికిన మనము తీసిన విజువల్స్ ఇవి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళను కూడా ఎక్కించుకొని మనం ఎతికిన స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వాళ్ళు ఎదురుగా ఉండేది స్పీడ్ బోట్ అని చెప్పినాను కదా, వాళ్ళు దాంట్లో నుంచి దిగిన తర్వాత ఎతికిన ఇప్పుడు మన బోట్లోకి వచ్చారు వాళ్ళు. పెద్ద బోట్ ఇది, దీంట్లో ఎతికిన దాదాపు 10 మంది పైనే పడతారు. ఆ స్పీడ్ బోట్లో ఏంటంటే మినిమం 4 ఎతికిన ఉండాలా వాళ్ళు స్టార్ట్ అవ్వాలంటే స్పీడ్ బోట్కి. ఇంకా వాళ్ళు ఎతికిన దిగేసినారు, మన దాంట్లోకి వచ్చినారు ఇప్పుడే. ఇంకా మనం స్టార్ట్ అయిపోయినాము. ఎంజాయ్ చేసుకుంటా అందరూ మాట్లాడుకుంటా జాలీగా పాటలు పాడుకుంటా పోతా ఉన్నాం అనమాట. ఇంకా ఆ విధంగా ఎదిగిన మనం బోటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది, ఎక్సలెంట్గా ఉంది. నాకు ఎదిగిన చాలా బాగా నచ్చింది. ఇంకోసారి కూడా పోదాం అనిపించింది, కానీ నెక్స్ట్ పోవడానికి కూడా మనుషులు లేరనమాట అక్కడ. మళ్ళీ మనుషులు వచ్చినప్పుడు అంతవరకు మనం వెయిట్ చేయాలి, అక్కడ ఎవరు లేరు ఇంకా. సో ఇంకా బోటింగ్ ఎతికిన కంప్లీట్ అయిపోయింది. మనం ఫస్ట్ ఎతికిన ఒకసారి హైదరాబాద్లో చేసినాం కదా, గుర్తుందా? శిల్పకళా వేదిక ఉంది కదా, అది శిల్పారామం అంటారు కదా, అది అక్కడ చేసినాము బోటింగ్. అది చాలా చిన్నది ప్లేసు, బట్ అది ఏంటంటే కింద మనమే తొక్కుకుంటూ పోవాలన్నమాట. బట్ ఇది మాత్రం మోటార్ తోటి నడిచేది, చాలా మంచిగా అనిపించింది. స్టార్టింగ్లో మనం వచ్చేటప్పుడు రాములవారి గుడి అని చెప్పినాం కదా, అది
విగ్రహ ప్రతిష్ట ఎతికిన జరుగుతున్నది. ఇంకా విగ్రహ ప్రతిష్ట కంప్లీట్ అయిపోయిన తర్వాత ధ్వజస్తంభాన్ని ఎతికిన పెడతా ఉన్నారు. నేను రిటర్న్ అయ్యేసరికి ఇక్కడ స్టార్టింగ్లో నేను చెప్పినాను కదా, గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి, ఇదే అనమాట. ఇక్కడ ధ్వజస్తంభం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎతికిన అన్నదానం జరుగుతుంది. దారిలో పోయి అందరినీ ఆపేసి ఇక్కడ నిలబెట్టి ఇచ్చేసి అందరినీ అన్నదానం జరుపుతూ ఉన్నారనమాట. ఇంకా మనం కూడా రోడ్డు పక్కనే కాబట్టి అందరూ ఆపేసి భోజనం చేద్దురండి అని చెప్పేసి పిలిచినారు. ఇంకా నార్మల్గానే అది అన్నం టైం అయింది. కానీ ఇక్కడ ఒక మంచి విషయం చెప్పాలి, ఇంతమందికి వీళ్ళు చిత్రాన్నం ఇవన్నీ చేసినారు కదా, అన్నం పప్పు ఇవన్నీ. బట్ ఏమాత్రం నాకు చిత్రాన్నం అయితే నాకు కొంచెంగానే తేడా అనిపించలేదు, అంత టేస్టీగా అనిపించింది. అంతమందికి చేయడం అనేది చాలా గ్రేట్ నిజంగా. అన్నదాత సుఖీ భవ. వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. మీకు రిలేట్ అయితే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.